హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ कुंज बिहारी जय गोपी जना वल्लभ गिरिवरधारी जय गोपी जना वल्लभ गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुरसताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे।
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ, దండవత్ ప్రణామం అందరికీ కూడా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. సో నిన్న మనము సెషన్లో ఈరోజు మనము తృతీయ స్కందము 2వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము. సో నిన్న మనము అనుకున్నాం, శశికళ మాతాజీ ఒక ప్రశ్న అడిగారు. ఎవరికైనా గుర్తుందండి? ఏం అడిగారు? ఎవరి గురించి అడిగారు? దంతవక్రుడి గురించి అడిగేవాళ్ళు ప్రభుజీ. దంతవక్రుడి గురించి అడిగారు అనమాట. యాక్చువల్ గా కృష్ణావతారంలో నిన్నే చెప్పుకున్నాం, యొక్క శిశుపాలుడికి అదే విధంగా దంతవక్రుడికి కూడా పెద్ద ఎక్కువ రోల్ ఇవ్వలేదు ఆయన కృష్ణావతారంలో అని చెప్పుకున్నాం అనమాట. శిశుపాలుడికి అయితే పర్వాలేదు, ఇంకొంచెం ఎక్కువ రోల్ ఉంది. ఇంకా దంతవక్రుడికి అయితే చాలా చాలా చిన్న రోల్ అనమాట. సో ఎక్కువసేపు లేదనమాట. అంటే ఆయన ఉన్నారు కానీ ఆయనతోటి కృష్ణుడు ఉన్నటువంటి సమయము స్పెండ్ చేసింది, ఆయనతో లీల చేసినటువంటి సమయం చాలా చాలా తక్కువ అనమాట. సో ఏమవుతుందంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కరిని కూడా రాక్షసులు ఎవరైతే కనుక, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి, ఎవరైతే కనుక ఉన్నారో భారమైపోయినటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడం అనమాట. సో స్వామి ఏం చేస్తారు, ముందు పౌండ్రకుడిని సంహరిస్తారనమాట. పౌండ్రకుడిని సంహరించిన తర్వాత ఏం చేస్తారు, సాల్వా అనేటువంటి ఒక కింగ్ ఉంటాడు అనమాట. సో ఆయన ఏం చేస్తాడు, ఒక పెద్ద విమానాన్ని ఒకటి ఆయన తీసుకుంటాడు అనమాట. ఆయన తీసుకుని వస్తాడు తపస్సు చేయటం వల్ల. ఆ విమానంతో ద్వారకాని అటాక్ చేస్తారన్నమాట. సో ఆ యొక్క విమానంతో మనం అనుకుంటాం ఇప్పుడే మనకి ఫైటర్ ఏరోప్లేన్స్ ఉన్నాయి అని చెప్పని మనం అనుకుంటాం అనమాట. కానీ అప్పుడు సాల్వా దగ్గర ఉన్నటువంటి ఆ ఏరోప్లేన్ చాలా చాలా సొఫిస్టికేటెడ్ ఏరోప్లేన్ అనమాట. ఆ ఏరోప్లేన్ లోంచి సాల్వా ద్వారకా మీద అటాక్ చేస్తారనమాట. సో అల్టిమేట్ గా కృష్ణుడు ఏం చేస్తారు, సాల్వాని చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత ఎలా ఉంటుందంటే కనుక ఇదంతా కూడాను తేనె తీగ తుట్టని కదిపినట్టు అనమాట. సో ముందుగా ఏం చేస్తారు, కృష్ణుడు ఎవరితో మొదలు పెడతారు, కంసుడు పంపించినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని చంపడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ రాక్షసులు. సో ఆయన చంపిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే కనుక కంసుడు. సో కంసుడిని చంపిన తర్వాత ఏమైంది, కంసుడు మామగారికి విరోధం కలిగింది. ఎవరు? జరాసంధుడు. జరాసంధుడు అటాక్ చేయడం మొదలు పెట్టాడు కృష్ణుడి మీద. మొత్తం 18 సార్లు అటాక్ చేస్తాడు ఆయన. సో మా తర్వాత ఎలాగో జరాసంధుడిని చంపుతారు. సో జరాసంధుని చంపిన తర్వాత మళ్ళీ జరాసంధుడితో పాటు ఉన్నటువంటి వాళ్ళు శిశుపాలుడు, రుక్మి, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, జరాసంధుని చంపారు. సో అలాగనమాట మళ్ళీ వాడికి స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ కృష్ణుడి మీద అటాక్ చేస్తారు. మళ్ళీ వాడిని చంపితే కనుక మళ్ళీ వాడి స్నేహితుడు ఎవరో ఉంటారు, వాళ్ళు కృష్ణుడిని అటాక్ చేస్తారు. అలాగా ఒకళ్ళతో ఒకళ్ళకి లింక్ అనమాట. సో ఎప్పుడైతే కనుక సాల్వాని చంపారో సాల్వాకి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడి పేరు దంతవక్ర అనమాట. సాల్వా స్నేహితుడు అనమాట. సో ఎప్పుడైతే సాల్వాని చంపాడో దంతవక్ర చాలా కోపోద్రిక్తుడు అయిపోతాడు అనమాట. చంపేసిన తర్వాత చాలా కోపోద్రిక్తుడు అయిపోయి యుద్ధంలో కృష్ణుడి చేత యుద్ధం చేయడానికి వచ్చేస్తాడు అనమాట. దూకేసి వచ్చేస్తాడు. సో ఎలా ఉంటుందంటే గనక ఎంత కోపం ఉంటుందంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అంటే గనక కేవలం వాడి యొక్క కోపం అనమాట. సో యుద్ధంలోకి వచ్చేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రకరకాలైనటువంటి ఆర్మర్స్ అనమాట, కవచాలు, అదేవిధంగా వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవడానికి చేతులకు అన్ని కవచాలు అన్ని కూడా తొడుక్కుని వస్తారు. వాళ్ళు షూస్ అవన్నీ కూడా వేసుకుని వస్తారు వాళ్ళు. కానీ ఈ యొక్క దంతవక్రకి ఎంత కోపం వచ్చేసిందంటే కనుక అవేమి వేసుకోకుండానే వచ్చేస్తాడు కృష్ణుడితో యుద్ధం చేయడానికి. ఏం తీసుకుంటాడు, ఒక గద ఒక్కటే తీసుకుని వచ్చేస్తాడు అనమాట కృష్ణుడి మీదకి. ఎంత బలవంతంగా వస్తాడు అంటే కనుక దంతవక్ర వచ్చేటప్పుడు భూమి అదిరిపోతుంది అనమాట. దంతవక్ర వచ్చేటప్పుడు వస్తే అక్కడ కృష్ణుడు కూడా ఉంటారనమాట. సో యుద్ధం జరిగేటప్పుడు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేయాలనుకుంటున్నారో సో ప్రతిద్వంది కూడా అదే విధంగా యుద్ధం చేయాలన్నమాట. ఇప్పుడు దంతవక్ర ఏం చేశాడు, ఒక గద ఒక్కటే పట్టుకుని వచ్చేసాడు, ఇంకేమీ వేరే ఏమీ కూడా వేసుకోలేదు, కవచాలు కూడా. అప్పుడు వెంటనే స్వామి కూడా ఏం చేశారు, ఆయన కూడా గద పట్టుకుని రథం మీద కూడా తీసుకోకుండా వచ్చేస్తారు దంతవక్ర. స్వామి కూడా రథం నుంచి దిగి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయనతో దంతవక్రతో యుద్ధం చేయడానికి వస్తారన్నమాట. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు యాక్చువల్గా ఏంటంటే కనుక ఈ యొక్క దంతవక్ర శ్రీకృష్ణ భగవానుడికి మేనత్త వైపు బిడ్డ అనమాట. సో వాళ్ళిద్దరు కూడా కజిన్స్ అనమాట. మేనత్త మేనమామ బిడ్డలు ఉంటారు కదండి, అలాగనమాట వాళ్ళు. సో అప్పుడు దంతవక్ర అంటాడు అనమాట,
యాక్చువల్గా నేను ఎవరిని కూడా స్నేహితులు అంటే కనుక నేను చాలా ఆదరిస్తాను. ఎవరైనా స్నేహితులు ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటాను నేను. నా స్నేహితుడైనటువంటి సాల్వాని నువ్వు చంపేశావు. నువ్వు నాకు బంధువు అయినా సరే సాల్వాని చంపేశావు. అదే విధంగా నన్ను కూడా చంపాలని చెప్పి నీకు మనసులో ఉంది. సో ఎలా అయితే కనుక ఏదైనా మనకి శరీరం మీద ఏమైనా కురుపు కానీ ఏమైనా వస్తే కనుక ఏం చేస్తాము, మనం ఒక ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తాము. అలాగే నన్ను చంపాలనుకుంటున్నావు కాబట్టి నిన్ను కూడా ఈ ఆపరేషన్ చేసి నిన్ను కూడా చంపేస్తాను, రా యుద్ధం చేద్దాము అని చెప్పేసి వస్తారన్నమాట. వచ్చే గద పట్టుకుని వచ్చేస్తారు. సో ముందుగా ఎవరు ప్రహారం చేస్తారు అంటే కనుక దంతవక్ర ఆ యొక్క గద తీసుకుని శ్రీకృష్ణుడి మీద కొడతారనమాట. చాలా గట్టి కొడతారు. చాలా గట్టిగా ఉంటుంది ఆ దెబ్బ. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు ఒక ఇంచు కూడా కదలరు అనమాట. ఒక సెంటీమీటర్ కూడా కదలరు ఆయన. ఏమాత్రం బాధ కూడా కలగదన్నమాట. సో ఏం చేస్తారు, స్వామి ఎక్కువసేపు టైం వేస్ట్ చేయరు అనమాట ఎవరితోటి, దంతవక్రతోటి అనమాట. సో వెంటనే స్వామి కూడా తన గద తీసుకుని వచ్చారు కదా. స్వామి యొక్క గద పేరు ఏంటంటే ఎవరికైనా గుర్తుందా? శ్రీకృష్ణుడి గద పేరు కౌముది ప్రభుజీ. ఎస్, కరెక్ట్. సో కౌమోదకి అన్నమాట గద పేరు. సో ఆ గద తీసుకుని వెంటనే ఏం చేస్తారు, వాడి యొక్క చెస్ట్ అన్నమాట, దాని మీద ఒక్క దెబ్బ వేస్తారు అంతే. ఒకే ఒక దెబ్బ, అయిపోయింది, ఫినిష్ దంతవక్ర. సో వాడి యొక్క హార్ట్ అంతా కూడా విడిపోయి వెంటనే వాడు చెల్లాచెదరైపోయి మొత్తం కింద పడిపోతాడు. అయిపోయింది దంతవక్ర. ఒకే నిమిషం, ఎక్కువసేపు లేదు, ఎక్కువసేపు రోల్ ఇవ్వలేదన్నమాట దంతవక్రకి. సో ఎప్పుడైతే కనుక దంతవక్ర చనిపోయాడో, దంతవక్రకు ఒక తమ్ముడు ఉంటాడు విడూరథ అని చెప్పేసి. వాడు కత్తి డాలు తీసుకుని స్వామి మీద అటాక్ చేయడానికి వస్తాడు. కత్తి డాలు తీసుకుని చాలా వేగంగా వస్తూ ఉంటాడు అనమాట. వెంటనే స్వామి ఏం చేస్తారు, వాడికి ఇంటెన్షన్ తెలుసుకుని సుదర్శన చక్రాన్ని వదిలిపెడతారు అనమాట. వదిలితే ఏమవుతుంది, వాడి తలని కట్ చేసేస్తుంది అనమాట సుదర్శన చక్రం. వాడి యొక్క కుండలాలు అవన్నీ కూడా తల మీద, హెల్మెట్ అన్ని అలాగే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ వాడి తల కట్ అయిపోతుంది అనమాట. సో సుదర్శన చక్రాన్ని కట్ చేసేస్తారు. సో ఎప్పుడైతే కనుక సాల్వాని, దంతవక్రాని, విడూరథ వీళ్ళ ముగ్గురిని కూడా ఒకేసారి చంపిన తర్వాత చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట. సాల్వాతో యుద్ధం చెప్పాలంటే చాలా టైం పడుతుంది అది. సో చాలా 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 పెద్ద యుద్ధం అన్నమాట. సో ప్రద్యుమ్న చాలా ట్రై చేస్తారు ఆ యుద్ధంలో గెలవడానికి. ఎందుకంటే కనుక ఆ యొక్క ద్వారకలో ఉండేటువంటి ఆ యొక్క సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేనా నాయకుడు ఎవరు అంటే ప్రద్యుమ్నుడు అన్నమాట. సో చాలా ఫెరోషియస్ గా ఈయన ఫైట్ చేస్తారనమాట ప్రద్యుమ్న. అయినా సరే సాల్వాను ఓడించలేకపోతారు. అల్టిమేట్ గా శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఆ తర్వాత సాల్వా వేసుకుని వచ్చినటువంటి ఆ పెద్ద ఏరోప్లేన్ అనమాట, ఆ ఏరోప్లేన్ కూడా స్వామి డిస్ట్రాయ్ చేసి సాల్వాని చంపుతారన్నమాట. సో వీళ్ళందరినీ చంపిన తర్వాత యదువీరులందరూ కూడా చాలా రిలాక్స్ అవుతారనమాట. ఎందుకంటే చాలా పెద్ద అటాక్ అనమాట అది. ద్వారకా మీద ఎవరు కూడా అంత పెద్దగా ఎవరు కూడా అటాక్ చేయలేదు. ఎప్పుడైతే మధురలో ఉన్నప్పుడు అటాక్స్ జరిగినాయి, ద్వారకాకు వచ్చిన తర్వాత అటాక్స్ అనేది లేవు అనమాట. కానీ సాల్వా మాత్రం పెద్ద ఆర్మీని యొక్క ఏరోప్లేన్ లో వచ్చి అటాక్ చేస్తాడనమాట ద్వారకా మీద. సో వీళ్ళ ముగ్గురిని కూడా చంపిన తర్వాత మళ్ళీ స్వామి ఏం చేస్తారు, అక్కడికి ద్వారకా నగరంలోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోదాం. తస్య కైంకర్యమలం భృతాన్నో విగ్లాపయత్యంగయదూగ్రసేనా తిష్టన్నిషణ్ణం పరమేష్టిదిష్ట్వే న్యభూదయద్దేవ నిధారయేతి. కావున విదుర సింహాసనంపై ఆసీనుడయ్యున్న ఉగ్రసేన మహారాజు ఎదుట అతడు శ్రీకృష్ణ భగవానుడు నిలబడి, ఓ ప్రభు, దయచేసి దీనిని అవధరింపుడు అని పలుకుచు వివరణలు వసగుచుండెనని జ్ఞప్తికి తెచ్చుకొనినప్పుడు సేవకులమైన మాకు అది వ్యధను కలిగించదా. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవాన్ని పరమ దయాళత్వమునకు అనగా చివరి తన శత్రువు పట్ల 22 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. తండ్రి, తాత, జ్యేష్ఠ సోదరుడు వంటి తన నామమాత్ర పెద్దవారి ఎదుట శ్రీకృష్ణ భగవాన్ని మృదు వ్యవహారం, నామమాత్ర భార్యలు, స్నేహితులు, సమకాలీనులతో
ఆ దేవదేవుని సరస స్వభావం. యశోదామాత ఎదుట బాలునిగా అతని నైజం, ప్రియురాళ్లతో అతని చిలిపి వ్యవహారములు ఉత్తముని వంటి విశుద్ధ భక్తుని మోహపరచాలవు. కానీ భక్తి రహితులైన ఇతరులు మాత్రము సాధారణ మానవునిగా వర్తించిన భగవాన్ని అట్టి నడవడికచే మోహం నందుదురు. ఆ మోహంను గూర్చి శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయంగా భగవద్గీత 9.11 యందు ఈ కింది విధముగా వర్ణితమైనది. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో అమభూత మహేశ్వరం. అల్పజ్ఞులకు జనులు సర్వభూత మహేశ్వరునిగా శ్రీకృష్ణ భగవాని పరమోత్కృష్ట స్థితిని ఎరుగజాలక అతనిని కించపరుచుడు. భగవద్గీత యందు అతడు తన స్థితిని స్పష్టంగా వివరించి ఉన్నాడు. కానీ దానవ ప్రవృత్తి కలవాడు తన స్వప్రయోజనముకు సరిపోనటువంటి ఏదియోనొక వ్యాఖ్యానమును పిండి తీసి తన స్వభావంనే ఓలి ఉన్న దౌర్భాగ్య అనుయాయులను పెడదారి పట్టించు. అటువంటి అదృష్టహీనులు ఆ మహాజ్ఞాన గ్రంథం నుండి కొన్ని వచనములను మాత్రమే గైకొందురు. కానీ శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తములకు భగవానుగా మాత్రము వారు అంచనా వేయజాలరు. అయినను ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తులు అట్టి నాస్తిక అవకాశవాదులచే ఎన్నడూనూ పెడదారి పట్టబో. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట. సో స్వామి ఏం చేస్తారు అంటే కనుక ఎప్పుడైతే కనుక కంసుడు నుంచి రాజ్యం అంతా కూడా తీసేసుకుంటారు. ఆయన మొత్తం కంసుడిని చంపేస్తే కనుక ఏమవుతుంది? యాక్చువల్ గా కంసుడు రాజ్యానికి ఎవరు అవ్వాలి రాజు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అవ్వాలి రాజు. కానీ ఏం చేస్తారు, ఆయన ఉగ్రసేన మహారాజు కంసుడి యొక్క తండ్రి అన్నమాట. సో ఆయన అప్పటికే చాలా వృద్ధాప్యంలో ఉంటారన్నమాట. అయినా సరే ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు లేదు మీరే మాకు రాజు, సో యదువంశం యదువీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరే రాజు కింద ఉండాలి అని చెప్పి ఉగ్రసేన మహారాజుని రాజు కింద చేస్తారనమాట. మధురాలో ఉన్నప్పుడు ఆయన రాజు కింద ఉంటారు, మళ్ళీ ద్వారకా వచ్చినప్పుడు కూడా ఆయన రాజు కింద ఉంటారు. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క యాదవ వంశం అయితే అంతా కూడా నాశనం అవుతుందో అప్పటిదాకా కూడా ఈయన ఉగ్రసేన మహారాజే వాళ్ళందరికీ కూడా రాజు కింద ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఉగ్రసేన మహారాజు రాజు కింద ఉన్నారు అంటే కనుక ఆయన సింహాసనం మీద కూర్చుంటారు కాబట్టి రాజు గారికి ఇవ్వాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయన ముందు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఏమంటారు, ఆయన ముందు నిలబడి స్వామి ఓ ప్రభు దయచేసి దీన్ని వినండి అని చెప్పేసి చాలా రాజుగారి ముందు గౌరవపూర్వకంగా మాట్లాడాలన్నమాట. సో ఆ విధంగా ఆయన ఉగ్రసేన మహారాజు తోటి చాలా గౌరవపూర్వకంగా ఆ సభలో సంబోధిస్తూ ఉంటారు. యాక్చువల్గా అక్కడ రాజసింహాసనం మీద కూర్చోవలసినటువంటి వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో అందరూ కూడా ఎవరు సంబోధించాలి? ఆయన్ని ఆ విధంగా సంబోధించాలి. కానీ ఆయన ఏం చేశారు, దానికి ఆపోజిట్. ఉగ్రసేన మహారాజుని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన ఆయనకి సేవకుడు లాగా, ఒక సామాన్య సభలో ఉండేటువంటి సభికుడు లాగా ఉండి ఆయనకి ఆ విధంగా అంటూ ఉంటారు. ఆయన ఆ విధంగా అంటున్నప్పుడు మా అందరికీ కూడా ఎవరైతే భక్తులు ఉన్నామో, సో భక్తులకి ఏముంటుంది, స్వామిని ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలి అని అనుకుంటారన్నమాట. కానీ స్వామి ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళకి సేవ చేస్తున్నారు, ఆ సీట్లో కూర్చోవాల్సింది మా స్వామి అని చెప్పి వాళ్ళకి కలిగినప్పుడు ఉద్ధవుడు లాంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాధ కలుగుతుంది, అందరికీ కూడా బాధ కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మనం ఇంతకు ముందే చూసాం, ఏం చెప్పారు ఆయన ఇంతకు ముందు శ్లోకాల్లో, తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అయ్యో నేను ఆ విధంగా వ్రజానికి నందగోకులానికి వెళ్ళిపోవడం మూలంగా తల్లిదండ్రులైనటువంటి మీకు నేను సేవ చేయలేకపోయాను అని చెప్పేసి స్వామి చెప్పారు. సో అదే విధంగా ఇదే విషయాలను ఇక్కడ మళ్ళీ చెప్తున్నారనమాట. తన యొక్క తండ్రులు, తాతలు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా స్వామి ఎలా ఉంటారంట, మృదు స్వభావం కలిగి ఉంటారంట. అదే విధంగా ఆయనకు ఉన్నటువంటి భార్యలు, స్నేహితులు, సమకాలీనులు, అర్జునుడు, ఉద్ధవుడు, సో ఇటువంటి ఇంకా చాలా మంది స్నేహితులు అన్నమాట. సో వాళ్ళందరితోటి ఆయన ఎలా ఉంటారు, సరస స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. అదేవిధంగా యశోదామాత ముందు ఎలా ఉంటారు, ఆయన చిన్న పిల్లవాడి కింద భయపడిపోతున్నట్టు ఆవిడ బెత్తం తీసుకుని వస్తే ఈయన కళ్ళు నులిమేసుకోవడం మనకి దామోదర లీలలో మనం చూసాం. కళ్ళు నులిమేసుకుని మొత్తం ఆ కాటుకంతా కూడా ముఖమంతా అయిపోయింది,
ఆ కన్నీళ్లతోటి ముఖం అంతా కూడా కళ్ళు అంతా కూడా అయిపోయింది ఆయనకి అని చెప్పి మొత్తం అంతా చూసాం. యశోదామాత వస్తోంది అంటే కనుక ఈయన భయపడిపోయి పారిపోవడము, దాక్కోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. భయానికే భయం కలిగించేటువంటి వ్యక్తి ఆయన. కానీ ఆయన మాత్రం ఎవరికి భయపడుతున్నారు? యశోదామాతకి భయపడుతున్నారు అనమాట. గోపికలందరూ కూడా ఏం చేసేవారు? వెన్న దొంగిలించినప్పుడు చేతికి పట్టుబడిపోతే కనుక మేము యశోదామాతకి చెప్పేస్తాము, ఈ రోజు నీ పని అయిపోయింది అంటే కనుక, లేదు 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 మా అమ్మకి చెప్పొద్దు, యశోదామాతకి చెప్పొద్దు, మీరు ఏం చేయమంటే అది చేస్తాము అంటే కనుక ఏం చేసేవారండి? ఆ గోపికలందరూ కూడా ఎవరైతే ఉన్నారో సరే అలా అయితే కనుక మేము చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పేసి ఆయన చేత నృత్యం కూడా చేయించేవారు అనమాట. డాన్స్ కూడా చేయించేవారు అనమాట. ఆ యొక్క గోపికలందరూ కూడా పాట పాడుతూ ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఆయన నృత్యం కూడా చేసేవారు అనమాట. సో వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలాగా ఆయన నృత్యం చేసేవారు. సో మొత్తం ప్రపంచాన్నంతా కూడా నడిపించేది, అందరినీ కూడా ఆ యొక్క మాయ చేత అందరినీ కూడా కంట్రోల్ చేసేది, సో అందరినీ కూడా అంతరంగ శక్తిలో ఉంచేటువంటి అటువంటి దేవాది దేవుడు ఏమైపోయారు? తన తల్లి యొక్క భయంతో ఆ యొక్క గోపికల చేతిలో ఆయన నృత్యం చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఆయన ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు గొప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లీలలన్నిటినీ కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. సో ఉద్ధవుడు లాంటి వాళ్ళు ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎప్పుడూ కూడా స్వామి ఎటువంటి లీలలు చేస్తూ ఉన్నా సరే అదేంటంటే కనుక టెంపరీ, స్వామికి ఒక పాస్ టైం, అది ఒక లీల చేస్తున్నారు స్వామి, అంతేగాని ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు అన్నమాట. కానీ ఏమవుతుంది, మిగతా వాళ్ళు ఎవరైతే మామూలు వాళ్ళు ఎవరైతే ఉంటారో, అభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటారు సామాన్య మానవుడే కదా, మేం కూడా చేసేలాగా ఆయన కూడా చేస్తున్నాడు, సో ఆయనకి మాకు గొప్ప తేడా ఏమీ లేదు, ఆయన కూడా మనలాంటి వాడే అని చెప్పి ఆ విధమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు అనమాట. స్వామి ఇదే చెప్పారు మనకి భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకంలో, అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సో ఎవరైతే కనుక మూఢులు ఉన్నారో సో వాళ్ళు ఏమనుకుంటారు, స్వామిని ఆ యొక్క దివ్యమైనటువంటి రూపము విభుజ రూపంలో వచ్చినా సరే వాళ్ళు ఏమనుకుంటారు, మాలాంటి మానవ మాతృడే ఈయన, ఏదో కొంచెం శక్తులు ఎక్కువ ఉన్నాయి, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మాకంటే కొంచెం బలం ఎక్కువ ఉంది అని అనుకుంటారు తప్పితే ఆయన్ని దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళు అనుకోరు అనమాట. సో అటువంటి దానవ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, స్వామి చేసినటువంటి పనుల్ని లీలల్ని అన్నిటినీ కూడా సో ప్రతి దాన్ని కూడా వాళ్ళు వక్రీకరించి చూడడము, ఏదో ఒకటి వక్రీకరించి చెప్పడము, సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళతో పాటు కొంతమంది ఎవరైతే కనుక అనుయాయులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పెడదారి పట్టిస్తూ ఉంటారన్నమాట. సో కానీ ఉద్ధవుడు వంటి భక్తులు ఎప్పుడు కూడాను అటువంటి నాస్తికవాదులచే ఎప్పుడు కూడా ప్రభావితం కారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయయదాప్యసాధ్వి లేభే గతిం దాత్ర్యుచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. అహో విశ్వాసహీనురాలైన తన స్తనము నుండి భయంకరమగు విషమును త్రాపుటకు సిద్ధపడినప్పటికీ రాక్షసికి పూతనికి తల్లి స్థానమును ఎవరు వసగిరో అట్టి వాణిని మించిన దయాపూర్ణుడు వేరొక్కని నేనెట్లు ఆశ్రయించగలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవనా? చదవండి మాతాజీ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని పరమ దయాళుత్వమునకు చివరికి తన శత్రువు పట్ల సైతము ఇచ్చట ఒక ఉదాహరణ వసకబడినది. విషము నుండైనను అమృతమును కొనినట్లుగా ఘనమైన బుద్ధి కలిగిన వాడు సంశయాస్పదమైన స్వభావుని నుండి కూడా శుభలక్షణములచే గైకొనునని చెప్పబడినది. శైశవమున శ్రీకృష్ణుడు పూతనచే కాలకూట విషము నొసగబడేది. అద్భుతముగా ఆ శిశువును ఆ రాక్షసి సంపయత్నించెను. భగవానుడు శిశువు యొక్క పాత్ర పోషణము కావించుతున్నను భగవానుని కన్నను ఏమాత్రము తక్కువ కాబోడని ఎరుగుట దానికి రాక్షసి అయిన కారణమున సాధ్యపడలేదు.
భక్తురాలకు యశోదకు ముదము కలిగించకై దాసునిగా మరింత మారినంత మాత్రమున దేవదేవునిగా అతని విలువ తరగదు. ఆ దేవదేవుడు బాలుని రూపమునే పొందవచ్చును లేదా మానవేతర రూపమును పొందవచ్చును. అది కించిత్తు కూడా భేదమును కలిగించజాలదు. అతడు ఎల్లవేళలా దేవదేవుడే. తీవ్ర తపస్సుతో జీవుడు ఎంతగా శక్తిమంతుడైనప్పటికీ దేవదేవునితో ఎన్నడూను సమానుడు కాజాలడు. తన స్థనము నుండి పాలు త్రాగనిచ్చుచు ప్రేమ మయురాలకు తల్లి అయినట్లుగా నటించిన కారణమున పూతనకు శ్రీకృష్ణుడు తల్లి స్థానము మాతృత్వమును ఒసగెను. జీవుని అతి చిన్న యోగ్యతనైనను భగవానుడు అంగీకరించి అతనికి అత్యున్నత వరదానము నొసగును. అదియే ఆ దేవదేవుని నైజం యొక్క ప్రామాణికత. కావున భగవానుడు తప్ప వేరెవ్వరును చరమాశ్రయము కాగలరు. వేరెవ్వరు చరమాశ్రయము కాగలరు? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు అనమాట, చాలా ఫేమస్ శ్లోకం అనమాట. అహో బకీయం స్తనకాలకూటం. సో బకీయం అంటే కనుక ఎవరని చెప్తున్నారండి ఇక్కడ? బకీయం అంటే కనుక ఇక్కడ పూతన అన్నమాట. పూతన గురించి చెప్తున్నారనమాట. సో ఏం చేసింది పూతన? మనందరికీ కూడా తెలుసు. ఆవిడ ఆ యొక్క స్థనం మీద ఆవిడ ఏం చేసింది? ఆ యొక్క విషాన్ని పూసుకుని వచ్చింది అనమాట. సో ఆయనకి ఆ యొక్క విషం పాలు ఇచ్చి శ్రీకృష్ణుడిని చంపాలి అని చెప్పి ఆవిడ ప్రయత్నించింది అన్నమాట. కానీ స్వామి ఏం చేశారు? ఆవిడ తల్లిలాగా పాలు ఇవ్వడానికి వచ్చింది. స్వామి అంటే ఆ విషం ఇవ్వడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేశారు. అందులో ఉన్నటువంటి మంచి విషయం ఏమిటి? నాకు తల్లిలాగా ప్రేమతో వాళ్ళ పాలు ఇవ్వడానికి వచ్చింది. స్వామి ఏం చేశారు? ఆవిడ యొక్క విషస్తన్యాన్ని తాగుతూ ఆయన ఏం చేశారు? ఆ విష పాలతో పాటు ఆయన ఆ యొక్క పూతన యొక్క ప్రాణాన్ని కూడా ఆయన లాగేశారనమాట. సో కానీ స్వామి ఎలా తీసుకున్నారు? విషం పాలు ఇవ్వడానికి వచ్చినా సరే ఆవిడ నాకు పాలు ఇవ్వడానికి వచ్చింది కాబట్టి, ఆవిడ తల్లి మాతృత్వ భావనతో వచ్చింది కాబట్టి స్వామి ఆ మాతృత్వ భావాన్ని తీసుకున్నారనమాట. ఎలా అయితే కనుక హంసకి ఏముంటాయండి? పాలు నీళ్లు రెండు కూడా కలిపి పెడితే కనుక అది ఏం చేస్తుంది? నీళ్లను వదిలిపెట్టేసి పాలను మాత్రమే తాగేస్తుంది అనమాట. సో అదే విధంగా స్వామి కూడా మనలో ఉన్నటువంటి చెడు మంచి రెండు ఉన్నా సరే స్వామి ఏం చేస్తారు? వాటిల్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే తీసుకుని చెడును వదిలిపెట్టేస్తారనమాట. అదే విధంగా పూతన ఆ విషపాలు ఇవ్వడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేశారు. కానీ పాలు ఇవ్వడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మాత్రమే ఆయన తీసుకుని, ఆవిడ దగ్గర నేను పాలు తాగాను కాబట్టి ఏం చేశారు ఆయన? వెంటనే పూతన్ని ఆయన చేతిలో సంహరించి ఆవిడికి ఎక్కడికి పంపించేశారు? గోలోక బృందావనంలో ఆవిడికి తల్లి స్థానాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైనా చేస్తారండి? మనకి ఎవరినైనా సరే మోసం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ, మనల్ని అన్నిటికంటే కూడా ఎక్కువ మనల్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని ఇవ్వడం కానీ, వాళ్ళని సత్కరించడం కానీ చేస్తాం మనం చేయమన్నమాట. కానీ స్వామి యొక్క కరుణ ఎంత ఉంటుంది అంటే కనుక తనని చంపడానికి వచ్చినటువంటి పూతనకు కూడా ఆయన అది ఎంతో మంది గొప్ప ఋషులు, యోగులు, మునులు కొన్ని వేల జన్మల నుంచి వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా సరే స్వామి యొక్క కరుణ పొందడం కానీ ఆ యొక్క ముక్తి పొందడం అనేటువంటిది జరగదు అనమాట. కానీ ఏమైంది? పూతనకి డైరెక్ట్ గా గోలోక బృందావనంలో తల్లి స్థానం అనేటువంటిది దొరికింది అనమాట. చాలా గొప్ప విషయం. సో ఇంతలాగా కరుణ చూపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాబట్టి భగవంతుడు తప్ప వేరే ఎవరు నాకు ఆశ్రయము కాగలరు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉద్ధవుడు స్వామి గురించి గుర్తు చేసుకుంటున్నారన్నమాట. మన్యే సురాన్ భాగవతాంస్త్యధీశే సంరంభ మార్గాభినివేష్ట చిత్తాన్ ఏ సంయుగే చాక్షతతార్క్షపుత్ర మంసే సునాభాయుధమాపతన్నం. భగవానుని ఎడ శత్రుత్వమును కలిగినట్టి దానవుల కన్నను భక్తుల కన్నను అధికులని నేను భావింతును. భగవానుని ఎడ శత్రుత్వమును కలిగినటువంటి దానవులు భక్తుల కన్నను అధికులని నేను భావింతును. ఏలైనా శత్రుభావములో మునిగి భగవానునితో యుద్ధము కావించినప్పుడు చక్రాయుధుడును
తార్షుకుని కశ్యపుడు తనయుడు అగు గరుడిని అద్రోహించడు వాడిను అగు దేవదేవుని వారు గాంచగలుగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. సునీత నాగమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. భగవానునితో ముఖాముఖి పోరాడిన అసురులు ఆ దేవదేవునిచే చంపబడినందున మోక్షమును బడసిరి. అసురులు సాధించిన ఆ మోక్షము వారు భగవద్భక్తులగుట వలన ప్రాప్తించలేదు. భగవానుని నిర్హేతుక కరుణయే దానికి కారణము. ఏదియో ఒక విధముగా శ్రీకృష్ణ భగవానునితో కొద్దిపాటి సంపర్కము పొందిన వాడే ఎవడైనను గొప్ప లాభమును చివరకు మోక్షమును కూడా బడియగలడు. ఆ దేవదేవుని పరమోత్కృష్టతయే అందులకు కారణము. అతడెంతటి కరుణామయుడనగా తన శత్రువులకు సైతము అతడు మోక్షము నొసగును. తనతో వారు సంపర్కమును పొంది శత్రుత్వ భావనలో తన యందే పరోక్షముగా సంలగ్నమై ఉండుటయే అందులకు కారణము. నిజమునకు అసురులు ఎన్నడును విశుద్ధ భక్తులకు సమానులు కాబోరు. కాని విరహ భావనల కారణమున ఉద్ధవుడు పైన తెలిపిన రీతిగా ఆలోచించుచున్నాడు. అసురులు భగవానుని ముఖాముఖి గాంచగలిగినట్లుగా తాను జీవితపు చివరి అంకమున ఆ దేవదేవుని గాంచజాలనేమోనని అతడు భావింపసాగెను. కాని సత్యమేమనగా దివ్య ప్రేమతో భగవత్ సేవ యందు సర్వదా నెలకొనియుండు భక్తులు ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడుట ద్వారా దానవుల కన్నను అనేక వందల వేల రెట్లు అధికముగా వరదానము కావింపబడుదురు. ఆ లోకములందు వారు భగవానుని గూడి నిత్యమును ఆనందమయమును అగు స్థితి అందు నెలకొని ఉందురు. అసురులు మరియు నిరాకారవాదులు భగవానుని బ్రహ్మజ్యోతి తేజములో లీనమయ్యేడి అవకాశమును ఒసగబడగా భక్తులకు ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశము కల్పింపబడును. అంతరిక్షమున తేలియాడుట మరియు ఆకాశమునందలి ఏదియో నొక గ్రహమున బసించుట నడుమ గల భేదమును ఆ రెండింటి నడుమ గల పోలిక కొరకు మనము ఊహింపవచ్చును. గ్రహములపై బసించు జీవుల ఆనందము దేహరహితులను సూర్యకిరణములందు లీనమైన వారును అగు జీవుల ఆనందము కన్నను అధికమై ఉండును. అనగా నిరాకారవాదులు భగవానుని శత్రువుల కన్నను అధికముగా ఏమియును అనుగ్రహింపబడరు. పైగా వారిరువురును ఒకే మోక్ష స్థాయిలో నిలిచియుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో మనం చెప్పుకున్నాం ఈ యొక్క ఇప్పుడే ఆ యొక్క దంతవక్రుని స్వామి ఏ విధంగా చంపారనేటువంటి చెప్పుకున్నాం. సో నిన్న శిశుపాలుని చంపిన తర్వాత ఏం జరిగిందండి వింత? చంపిన తర్వాత ఏమైంది? శిశుపాలుని చంపిన తర్వాత శిశుపాలుడు బ్రహ్మజ్యోతికి ఏంటండి? సాల్వేషన్ ఇచ్చారు. ఎలా జరిగింది? అది అందరికీ కూడా తెలిసింది. ఎలా జరిగింది వాళ్ళకి? ఎలా ఒక స్పార్క్ లాగా శ్రీకృష్ణ భగవానుడి దేహంలోకి వెళ్ళింది. సో అక్కడ ఏమైంది? ఆ శిశుపాలుడి యొక్క ఆత్మ వెంటనే ఒక స్పార్క్ లాగా అందరి ముందు కూడా బయటకు వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరంలోకి ఎంటర్ అయ్యింది. ఓకే, అలాగే దంతవక్రుణ్ణి చంపిన తర్వాత కూడా సేమ్ అలాగే దంతవక్రుడి యొక్క ఆత్మ కూడా ఒక స్పార్క్ లాగా బయటకు వచ్చి శ్రీకృష్ణ భగవానుడి లోపలికి వెళ్ళిపోయింది. సో నేను చెప్తున్నా మన వాళ్ళకి జయ విజయులకి అది 3వ జన్మ అన్నమాట. శత్రువుల కింద ఉండమని చెప్పారు కాబట్టి. సో మొట్టమొదటిది హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. అందులో కూడా చూస్తే కనుక ఆ లీలలో హిరణ్యాక్షుడికి ఎక్కువ ఉంటుంది రోల్. సారీ, హిరణ్యకశిపుడికి ఎక్కువ ఉంటుంది రోల్. హిరణ్యాక్షుడికి ఎంత కొంచెమే ఉంటుంది రోల్. సో అందరినీ జయిస్తాడు. వరాహదేవితో యుద్ధం జరుగుతుంది. వరాహదేవి ఆయన్ని చంపేస్తారు. కాసేపు ఆయనతో ఆడుకుంటున్నట్టు ఆడుకుని వరాహదేవి ఏం చేస్తారు, ఒక గుద్దుతారు ఆయన అంతే. ఇలాగా ఒక వేరే యాంగిల్లోంచి ఇలాగ ఒక్కసారి ఒక సైడ్ గా పక్క నుంచి చాలా గుద్దుతారు అంతే, అయిపోయింది. సో అదే విధంగా కుంభకర్ణుడు రోల్ ఎంత ఉంటుంది అందులోను. రామాయణంలో కూడా వస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు. మహా అయితే ఒక రోజు యుద్ధం చేస్తాడు. రెండో రోజు అందరితో యుద్ధం చేసిన తర్వాత ఇంక అవ్వట్లేదని చెప్పి రాముల వారు వస్తారు. ఆయన రెండు చేతులు నరికేసి ఆయన యొక్క తలను కూడా నరికేస్తారు. ఒక్క రోజులో అయిపోయింది. రావణాసురుడు రోల్ ఎంత, ఇంకా చాలా పెద్దది ఉంది. సో అది కూడా ఏం చేశాడు రావణాసురుడు, ఎక్కువ అంటే ఫస్ట్ నుంచి అవన్నీ చేయడం. కానీ కుంభకర్ణుడు ఏం చేశాడు, పడుకున్నాడు. మొత్తం రోల్ ఎంత అంటే కనుక 1 రోజు 2 రోజులు అంతే కుంభకర్ణుడు రోల్. సో హిరణ్యాక్షుడికి అదే విధంగా కుంభకర్ణుడికి తక్కువ రోల్.
ఇంకా దంతవక్రుడు రోల్ అయితే కనుక శిశుపాలుడు కొంచెమైనా జరిగింది. ఎందుకంటే కనుక రుక్మిణీదేవి వివాహం కోసం ప్రయత్నించడము, అక్కడ ఓడిపోవడము, వీళ్ళందరితో కలుసుకోవడము, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో శ్రీకృష్ణుడికి ఎప్పుడు కూడా ఆ యొక్క తప్పులు చేయడం అవన్నీ కొంచెమైనా ఎక్కువ ఉంది ఎవరికి, శిశుపాలుడికి. కానీ దంతవక్రుడికి ఎంత ఏం లేదు, ఉన్నాడు, యుద్ధం అని అన్నాడు, ఆ రథం నుంచి దూకి వచ్చాడు, ఏదో కొన్ని మాటలు అన్నాడు, ఒక 2 minutes అంతే. వెంటనే ఏం చేశారు, స్వామి గదతో ఒకే ఒకసారి స్వామిని కొట్టాడు. స్వామి ఏం చేశారు, కౌమోదగితో ఒకసారి కొట్టాడు, అయిపోయింది, దంతవక్రుడు రోల్ ఫినిష్. సో కానీ ఏమైంది, సో ఎప్పుడు కూడా రోల్ తక్కువ ఉందన్నమాట జయ విజయల్లో. విజయుడికి ఎప్పుడు కూడా తక్కువ ఉంది. ఎందుకంటే కనుక అప్పుడు ఆయన అపరాధం చేసినప్పుడు ఎక్కువ అపరాధం చేసింది జయ అన్నమాట. సో విజయుడు తక్కువ చేశాడు ఆయన, కానీ ఏంటంటే సపోర్టివ్ గా వెనకాల ఉన్నాడు కాబట్టి ఆయనకి తక్కువ అన్నమాట రోల్. సో ఇక్కడ కూడా చెప్తున్నారు. సో ఎవరైతే కనుక ఇప్పుడు అనుకుంటున్నారు అన్నమాట ఉద్ధవుడి యొక్క స్థితి ఎలా ఉంది అంటే కనుక, అయ్యో అందరూ వెళ్ళిపోయారు స్వామితో పాటు, నాకు ఆయన యొక్క విరహం కలిగింది, ఆయనతో పాటు నేను వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఉండిపోయాను అని చెప్పి ఎప్పుడు ఆ విధంగానే చూడండి. ఈ శ్లోకాలన్నీ కూడా అలాగే వస్తున్నాయి వరుసగా. పూతన వచ్చింది, పూతన ఆ యొక్క విషం పాలు ఇచ్చింది ఆవిడే, ఇచ్చినా సరే పూతన్న కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయారు గోలోక బృందావనానికి. సో ఆ తర్వాత శిశుపాలుడు వచ్చాడు, శిశుపాలుడు కూడా చాలా తప్పులు చేశాడు, అయినా సరే స్వామి సంహరించి శిశుపాలుని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. సో అదే విధంగా కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది ఇక్కడ ఏం చెప్తున్నారు, యాక్చువల్ గా ఏంటంటే కనుక కొంచెం ఆయన బాధలు ఆ విధంగా చెప్పారనమాట. సో దానవుల కంటే కూడా భక్తులకి ఇంకా దానవులకే మంచి జరుగుతుందని చెప్పారనమాట ఇక్కడ. కానీ ఏంటంటే కనుక దానవులకి మంచి జరగదు, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది, కానీ భక్తులకి జరిగినటువంటి మంచి బెనిడిక్షన్ వాళ్ళకి రాదనమాట దానవులకి. కానీ ఏంటంటే ఉద్ధవుడు ఇక్కడ చాలా ఆ యొక్క విరహంలో ఉన్నారనమాట, స్వామి వెళ్ళిపోయారని చెప్పి విరహంలో ఉన్నారు కాబట్టి. సో ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే దానవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయేటప్పుడు స్వామిని చూస్తూ వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముక్తి వచ్చేసింది. ఏమొస్తుంది, యాక్చువల్ గా వాళ్ళ ముక్తి సాయుధ్య ముక్తి వస్తుంది వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఇక్కడ ఉండిపోయాను. సో నేను కూడా చనిపోయేటప్పుడు కనీసం స్వామి యొక్క దర్శనం నాకు కలుగుతుందా లేదా అనేటువంటి ఆ యొక్క విరహ భావనలోని ఆయన ఉన్నారనమాట. సో ఈ యొక్క కంసుడు గురించి మనం చూస్తాం. యాక్చువల్ గా కంసుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ప్రభుపాదుల వారు చెప్తారనమాట. కంసుడు కూడా కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కృష్ణుడు మళ్ళీ ఆయన్ని చంపే వరకు కూడా కృష్ణుడిని తలుచుకోనటువంటి సమయం ఒక సెకండ్ కూడా లేదనమాట. ఎప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటూనే ఉండేవాడు కంసుడు. ఇంకా చెప్పాలంటే కనుక కలలో కూడా కృష్ణుడే వస్తూ ఉండేవాడు, కృష్ణుడు వచ్చాడు నన్ను చంపేశాడు, లేకపోతే ఇప్పుడు అదే ఆలోచన అనమాట. సో రేపు ఎవరిని పంపించాలి, మధ్యాహ్నం ఎవరిని పంపించాలి, సాయంత్రం ఎవరిని పంపించాలి, కృష్ణుడిని చంపడానికి ఏం ప్లాన్ వేయాలి, కృష్ణుడిని ఎలా చంపాలి. సో ఎప్పుడు కూడా కృష్ణుడు 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 అని ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఎలా ఆలోచిస్తున్నాడు, శత్రువు కింద ఆలోచిస్తున్నాడు అనమాట. సో ప్రభుపాదుల వారు మనకు చెప్తారు, యాక్చువల్ గా చెప్పాలంటే కనుక కంసుడు కూడా కృష్ణ కాన్షియస్నెస్ లోనే ఉన్నాడు, కానీ ఏంటి శత్రువు కింద ఉన్నాడు అనమాట. సో కాబట్టి మనం కూడా కృష్ణ కాన్షియస్నెస్ లోనే ఉండాలి, కానీ మనం కూడా ఫేవరబుల్ గా ఉండాలన్నమాట, భక్తుల్లాగా ఉండాలి. సో కంసుడికి ఏమైంది, ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఆపోజిట్ గా ఎవరైతే కనుక యుద్ధం చేశారో పాండవులకి, వాళ్ళందరూ కూడా చనిపోతూ చనిపోతూ కృష్ణుడిని చూశారనమాట. సో నేను వచ్చినటువంటి భాష్యంలో చెప్పుకున్నాం మనం, ఎవరైతే కనుక కృష్ణుణ్ణి తన శత్రువు అనుకోకుండా ఒక న్యూట్రల్ గా ఉండి చనిపోయేటప్పుడు ఆయన ఆహా ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు అని అనుకుని ఎవరైతే కనుక చూస్తూ చనిపోయారో వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారు. సో ఎవరైతే కనుక కృష్ణుణ్ణి శత్రువు కింద భావిస్తూ ఉన్నారో, శత్రువు ఆయన ఇంకా చంపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి ఎక్కడికి పంపించారు, సాయుధ్యముక్తి బ్రహ్మజ్యోతుల వాళ్ళు కలిశారనమాట. సో కాబట్టి ఇంకా చూస్తే కనుక స్వామి చెప్పారనమాట, యాక్చువల్ గా ఉద్ధవుడు ఆ విధంగా మాట్లాడుతున్నారు కానీ సో స్వామి చెప్తారు, శ్రీయో వైశ్యాహ తదా శూద్రాహ. సో ఎవరైతే కనుక స్త్రీలు గాని యొక్క వైశ్యులు గాని శూద్రులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యొక్క భక్తి యోగంలో ముందుకు వెళ్తే కనుక వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి గతిని పొందుతారు. ఇంకా వాళ్ళకే అటువంటి గతిని పొందగలిగినప్పుడు ఎవరైతే కనుక గొప్ప రాజర్షులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని చెప్పారు అన్నారనమాట.
సో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే భక్తులందరూ కూడాను ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనం వైకుంఠ లోకాలకి. గోలోక బృందావనము, కొంతమంది వైకుంఠ లోకాలకు వెళ్తారన్నమాట. కానీ ఎవరైతే యొక్క స్వామికి శత్రువుల కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళు నిరాకార బ్రహ్మం బ్రహ్మజ్యోతి ఆయనలో కలిసిపోతారు. బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు. ఆయన యొక్క వెలుతురులోకి వెళ్తారు, ఆయనలో కలిసిపోరు. సో ఎక్సెప్షన్స్ కొంతమంది ఉంటారు. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ శిశుపాలుడు, దంతవక్రుడు అన్నమాట. సో వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు, ఆయనలో కలిసినట్టు వెళ్ళి మళ్ళీ బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు. బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వైకుంఠ లోకాలకి, వాళ్ళకి నిజమైనటువంటి పొజిషన్ ఏంటంటే వాళ్ళకి స్వామి యొక్క ద్వారపాలకులు కాబట్టి ఆ పొజిషన్ కి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇక ఎవరైతే నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్సిమం ఏం దొరుకుతుంది అంటే కనుక వాళ్ళకి సాయుధ్య ముక్తికి వాళ్ళు వెళ్తారు అంతే. సో అదృష్టం ఉంటే కనుక అక్కడ మనకి రెండు రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. మళ్ళీ మనం చెప్పుకున్నాం, ఒకటి విద్య, అవిద్య అని రెండు ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఆ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిలో కూడా, శక్తిలో కూడా అన్నమాట. సో ఎవరైతే కనుక విద్యను ఆశ్రయిస్తారో వాళ్ళకి స్వామి యొక్క రూపం గురించి తెలిసి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ కూడా ఎవరైతే కనుక అవిద్యలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కువసేపు అక్కడ ఉండలేక, ఎటువంటి ఆనందం పొందలేక మళ్ళీ వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పడిపోతారు అన్నమాట. సో కాబట్టి వాళ్ళిద్దరికి కూడా చాలా తేడా ఉంది. అందుకే ప్రభుపాదులు వారు చెప్తారు, సో మనం ఏం చేయాలి? కృష్ణుడి యొక్క చైతన్యంలో ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఫేవరబుల్ గా ఉండాలి అని చెప్పి చెప్తారన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికీర్షుర్భాగవాన్యాస సమాజేనాభియాచిత. ధరిత్రికి శ్రేయమును గొని తెచ్చుటకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడి పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు భోజరాజు కారాగృహమునందు వసుదేవుని భార్యయగు దేవకీ గర్భమున జన్మించెను. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవాను ఆవిర్భావ అంతర్ధాన లీలల నడుమ భేదము లేనప్పటికీ భక్తులు మాత్రం సాధారణంగా అతని అంతర్ధాన విషయం గురించి చర్చించరు. కృష్ణ కథను, శ్రీకృష్ణ భగవానుని చరితము వివరించమని అడుగుచు విదురుడు ఆ దేవదేవుని అంతర్ధానం గురించి పరోక్షంగా ఉద్ధవుని విచారణ కావించువాడు. అంతటా ఉద్ధవుడు కథా విషయమును మొదటి నుండి, అనగా మధురా నగరమున భోజరాజు కంసుని కారాగృహమునందు దేవకీ వసుదేవులు తనయునిగా ఆ దేవదేవుడు ఆవిర్భవించినప్పటి నుండి వివరించుట నారంభించెను. భగవానునికి ఈ ప్రపంచంలో ఎట్టి పని లేదు, కానీ బ్రహ్మదేవుని వంటి భక్తులచే అర్థింపబడినప్పుడు సమస్త శ్రేయము కొరకై ఆ దేవదేవుని ధరిత్రి పైన అవతరించెను. ఈ విషయమై భగవద్గీత 4:8 యందు ఇట్లు తెలుపబడినది: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు దాకా ఆయన కృష్ణుడితోటి ఆయన విరహంలో, సో అయ్యో నేను వెళ్ళలేకపోయానే, అందరూ వెళ్ళిపోయారే అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ఏం చెప్తారు? విదురుడు అడిగారు కదండి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం గురించి చెప్పమన్నారు అనమాట. విదురుడు ఇండైరెక్ట్ గా దాని గురించి అడిగాడు. ఆయన కృష్ణుడు వెళ్ళిపోతున్నారుగా, దాని గురించి చెప్పమని అడిగారు అనమాట. సో కాబట్టి ఈయన ఏం చేశారు? అంతర్ధానానికి ఆయన ఆవిర్భావానికి కూడా తేడా లేదనమాట. కానీ భక్తులు ఎప్పుడు కూడా అంతర్ధానం గురించి ఎక్కువ చర్చించరు. కాబట్టి ఈయన ఉద్ధవుడు కూడా ఏం చేస్తున్నారు? స్వామి యొక్క ఆవిర్భావం నుంచి ఏం జరిగింది అనేటువంటి విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంతా కూడా మనకి చెప్తున్నారనమాట. సో ఈ యొక్క అధ్యాయం పేరే మనకేంటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణము. సో ఆయన ఇప్పుడు ఆ యొక్క కంసుడి యొక్క కారాగృహంలో ఉన్నప్పుడు, దేవకీ వసుదేవుల్ని అక్కడ పెట్టినప్పుడు ఆయన యొక్క దేవకీదేవి యొక్క గర్భంలో ఆయన ప్రవేశించడం జరిగిందనమాట. సో ఆయన యొక్క జన్మ అనేటువంటిది మనలాగా ఉండదన్నమాట. ఆ యొక్క జన్మ అనేటువంటిది 9 నెలలు మొయ్యడము అలాగ ఉండదు అనమాట. సో డైరెక్ట్ గా ఆయన ఏం చేశారు? ఆయన ఆవిర్భవించాలి అనుకున్నప్పుడు ఆయన వసుదేవుని యొక్క హృదయంలో ఆయన ప్రవేశించారనమాట. సో వసుదేవుని యొక్క హృదయం నుంచి ఆయన డైరెక్ట్ గా దేవకీదేవి యొక్క హృదయంలోకి, ఆ తర్వాత దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించారనమాట.
సో ఎప్పుడైతే కనుక వసుదేవుడు హృదయంలో ఆయన ప్రవేశించాడో వసుదేవుడు చాలా బ్రైట్ గా వెలిగిపోయారనమాట, చాలా అందంగా అయిపోయారనమాట. సో కొంతసేపటి తర్వాత ఏమైంది, మళ్ళీ వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి హృదయంలోకి ఆవిడ గర్భంలోకి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత చూస్తే కనుక దేవకీదేవి చాలా చాలా అందంగా అయిపోయింది అనమాట ఆవిడ. సో అవి ఎప్పుడు కూడాను కంసుడు వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క ఎవరైతే కనుక ఉంటారు కదండి, ఆ జైల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి భోజనం పెట్టేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట. కానీ ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ఆ యొక్క గర్భంలోకి ప్రవేశించాడో దేవకీదేవి చాలా చాలా అందంగా తయారైపోతుంది అనమాట ఆవిడ. సో అప్పుడు అక్కడ చూసే వాళ్ళు ఉంటారు కదండి, సేవ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా చెప్తారనమాట కంసుడికి. సో ఏమైందో ఏంటో తెలియదు కానీ దేవకి ఇదివరకు ఉన్నటువంటి దానికంటే కూడా మళ్ళీ ఎప్పుడు గర్భం వచ్చినా సరే ఆ యొక్క విషయాన్ని కూడా వెంటనే చెప్తారు. సో అంతేకాకుండా ఏం చేస్తారు, ఈసారి గర్భం వచ్చింది కాబట్టి దేవకీదేవి ఈసారి చాలా చాలా అందంగా తయారైంది ఆవిడ అనేటువంటి విషయాన్ని కూడా కంసుడికి చెప్తారనమాట. సో కంసుడికి అర్థమైపోతుంది ఈవిడ అందంగా తయారైంది. కంసుడికి ఏమో కన్ఫ్యూషన్. సో 7వ గర్భము ఏమైంది, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. సో అదేంటి, అబార్షన్ అయినట్ట అవ్వనట్ట. సో అది 7వ కౌంటా, లేకపోతే కనుక దేవకి గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు 8 7 అది కన్ఫ్యూషన్ మళ్ళీ. సో ఇప్పుడు చంపేది 7వ వాడ 8వ వాడ అని చెప్పి కన్ఫామ్, 6 పిల్లల్ని చంపేశాడు ఆయన. సో మళ్ళీ ఏంటి, బలరాముడు ఆవిడ గర్భంలోకి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు, ఆయన పంపించబడ్డారు. సో 7 అయిపోయింది. సో ఈ వచ్చినట్టు వచ్చి అబార్షన్ అయింది ఆవిడకి. సో ఈ విషయం కూడా కంసుడికి తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక గర్భం వచ్చింది 8. సో ఇప్పుడు వచ్చేటువంటిది 8 లేకపోతే 7, దీన్ని ఎలా తీసుకోవాలని అదొక కన్ఫ్యూషన్ కంసుడికి. సో అదే విధంగా కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక దేవకీదేవి చాలా చాలా అందంగా తయారైందని చెప్పిన తర్వాత డౌట్ ఎక్కువైపోతుంది అనమాట. ఓ వచ్చేటువంటి వాడే తారణ్హార్ అంటారనమాట హిందీలో, అంటే అందరినీ కూడా రక్షించేటువంటి వాడు, నన్ను చంపేటువంటి వాడు ఇతనే అని చెప్పి కంసుడు ఇంచుమించుగా ఒక ఐడియాలోకి వస్తాడు. కానీ కన్ఫామ్ గా అక్కడ కూడా కన్ఫ్యూషన్ లో పెట్టారనమాట, ఎవరిని, కంసుడిని కూడా కన్ఫ్యూషన్ లో పెట్టారనమాట. సో ఇప్పుడు మనకి ఆ యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా మనకి వరుసగా వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మనము తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇంచుమించు ఆ యొక్క దశమ స్కందానికి ఒక ఇంట్రడక్షన్ లాగా అనమాట, ట్రైలర్ అన్నమాట. సినిమాకి వెళ్తే కనుక ఫుల్ గా చూపెడతారు, కానీ ట్రైలర్ లో ఏం చేస్తారు, ఆ సినిమాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో మొత్తం అంతా కూడా చూపిస్తారన్నమాట. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణం అనేటువంటి యొక్క అధ్యాయంలో ఏంటంటే కనుక దశమ స్కందంలో వచ్చేటువంటి స్వామి చేసేటువంటి లీలలన్నిటికీ కూడా ట్రైలర్ అన్నమాట ఇది. తతో నందా వ్రజమీత పిత్ర కంసాద్విబిభ్యాత ఏకాదశ సమాస్తత్ర గూఢార్చి సభలో వసత్. అటు పిమ్మట అతని జనకుడు కంసునికి భయపడి అతని నందమహారాజు యొక్క వ్రజభూమికి చేర్చెను. అచ్చట ఆ దేవదేవుడు తన జ్యేష్ఠ సోదరుడగు బలరాముని గూఢాగ్ని వలె 11 సంవత్సరములు వసించెను. సునీత హరిబాబు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము. అవతరించినంతనే భగవానుని సంహరింపవలనది కంసుడి నిశ్చయమును భయపడి నందమహారాజు గృహమునకు ఆ దేవదేవుని తీసుకుని వెళ్ళవలసిన అవసరము లేకుండా దేవదేవుని వధించుటకు ప్రయత్నించుట లేదా భగవానుని లేడని నిరూపించుటకు అన్ని విధములుగా ప్రయత్నించుట లేదా కృష్ణుని సాధారణ మానవుడే గాని భగవానుడు కాడని నిర్ధారించుటకు ప్రయత్నించుట అయినది అసుర కార్యము. కంసుని కోవకు చెందిన జనులు అట్టి నిశ్చయమునే శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడూ ప్రభావితులు కాదు. కానీ శిశువు యొక్క పాత్ర పోషణము కావించుటకు ఆ దేవదేవుడు నందమహారాజు యొక్క వ్రజభూమికి తండ్రిచే కొనిపోబడై సమ్మతించను. తండ్రియగు వసుదేవుడు కంసుని గురించి భీతుడై ఉండుటయే అందుకు కారణము. నందమహారాజు అతని తన బాలునిగా పొందవలసి ఉండేను. యశోద సైతము ఆ దేవదేవుని బాల్యలీలను ఆనందింపవలసి ఉండెను. కనుకనే ఎల్లరి కోరికను పూర్ణము గావించుటకు అతడు కంసుని కారాగృహమున
ఆవిర్భవించినంతనే మధుర నుండి బృందావనకు గొలిపోబడెను. అచట 11 సంవత్సరములు వసించి అద్భుతమైన బాల్య కౌమార కైశోర లీలను తన జ్యేష్ఠ సోదరుడు బలరాముని కృష్ణుని ప్రథమ విస్తారము వేడి పూర్తి గావించెను. కంసుని క్రోధము నుండి శ్రీకృష్ణుడు రక్షించుట అనేది వసుదేవుని ఆలోచన దివ్య సంబంధములందరి ఒక భాగమై ఉన్నది. ఎవరేని తన దేవదేవుని అంగీకరించినప్పటికీ కన్నను రక్షణము అవసరమై ఉన్న పుత్రునిగా అంగీకరించినప్పుడు భగవానుడు మిగులు ఆనందించను. వాస్తవమునకు అతడే ఎల్లరికీ జనకుడు, ప్రతి ఒక్కరికి అతడే రక్షించును. కానీ తన పాలన యందు భగవానుడు రక్షింపబడేవాళ్ళని భక్తుడు భావించినప్పుడు అది దేవదేవునికి దివ్యానందకరము కాగలదు. కనుకనే కంసుని భయపడి వసుదేవుడి బృందావనముకు కొనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆ కార్యమునకు మిగులు సంతోషించెను. లేని ఎడల కంసుని నుండి గాని ఇతరులెవ్వరి నుండి కానీ అతనిని ఎత్తి భయము లేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సో నిన్న కూడా మనకి ఇదే విషయం వచ్చిందనమాట. సో ఆయన ఎప్పుడైతే కనుక ఆవిర్భావం జరిగిందో ఆవిర్భావం జరిగిన వెంటనే కూడా ఆయన ఎందుకు ఆయన వ్రజభూమికి నంద మహారాజ్ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది అంటే కనుక దానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో అందులో ఒక్క కారణం ఏమిటి అని అంటే కనుక వసుదేవుడి యొక్క ఆ యొక్క ప్రేమ అనమాట, ఆ యొక్క తండ్రి కింద ఆయన యొక్క ప్రేమ అనమాట. సో తండ్రి ఎలా ఉంటుందండి, ఎప్పుడు కూడా ఆయన యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది, తల్లి ఎప్పుడు కూడా పోషణ ఎలా పోషించాలి పిల్లల్ని అని చెప్పి చూస్తూ ఉంటుంది తల్లి. కానీ తండ్రి ఎప్పుడు కూడా ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే కనుక రక్షించాలి పిల్లవాడిని అనేటువంటి భావన ఉంటుంది అనమాట. తండ్రికి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్. సో తల్లి ఏమో బాగా చూసుకోవాలి, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెట్టాలి అని చెప్పి తల్లి ఆ విధంగా ఉంటుంది. తండ్రి ఎప్పుడు కూడా రక్షించాలి అనేటువంటి భావనలో ఉంటారనమాట. సో వసుదేవుడికి కూడా ఏంటంటే కనుక పుట్టిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడులే, ఆయన రక్షించుకుంటాడులే, సో నేనేం చేయగలిగింది ఏముంది సో అని చెప్పి ఆయన అనుకోలేదన్నమాట. సో ఆయన ఎలా అనుకున్నాడు, నేను యొక్క బాలుడి యొక్క తండ్రిని, నేను శిశు యొక్క తండ్రిని కాబట్టి నేను రక్షించాలి ఈ యొక్క బాలుణ్ణి అని చెప్పి వసుదేవుడు అనుకున్నారనమాట. చాలా గట్టిగా అనుకున్నారు. స్వామికి అటువంటి భావన ఉన్నప్పుడు యాక్చువల్గా అందరి యొక్క రక్షకుడు, అందరి యొక్క తండ్రి కూడా ఆయనే అన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక ఆయన యొక్క భక్తులు ఆ విధంగా వసుదేవుడు నేను రక్షించాలి ఈ చిన్న బాలుణ్ణి అని చెప్పని అనుకున్నప్పుడు స్వామి వెంటనే వసుదేవుడి యొక్క భయాన్ని అర్థం చేసుకుని స్వామి డైరెక్షన్ ఇస్తారనమాట. ఏమిస్తారు అని అంటే కనుక నన్ను తీసుకుని వెళ్ళి ఆ యొక్క నందుడి యొక్క ఇంటిలో నన్ను వదిలిపెట్టు అని చెప్పి చెప్తారనమాట. సో అప్పటికప్పుడు ఆయన కారాగృహంలో ఉన్నప్పుడు అవన్నీ గేట్లన్నీ తెరుచుకోవడము, యమునా నదిలో వర్షం పడడము, యమునా నదిలో పొంగుతున్నా సరే యమునా నదిని దాటి వెళ్ళడము, ఆ యొక్క నందుడి ఇంట్లో ఏం చేస్తారు, కృష్ణుని అక్కడ పడుకోబెట్టి యశోదామాత యొక్క కుమార్తె ఎవరైతే కనుక జన్మిస్తుందో ఆవిడ్ని తీసుకుని మళ్ళీ యమునా దాటి మళ్ళీ కారాగృహానికి రావడము, వచ్చిన తర్వాత ఏమవుతాయి ఆ గేట్లన్నీ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక స్వామి ఏమి కంసుడికి భయపడి వెళ్ళిపోలేదు, కానీ తన తండ్రి యొక్క ప్రేమని అంగీకరించి ఆయన ఆ యొక్క నందుడి యొక్క ఇంటికి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఎందుకు మళ్ళీ అది చేశారు అంటే కనుక ఇంకొక కారణం ఏమిటి అంటే కనుక ఆ యొక్క నందుడు అదే విధంగా యశోదామాత ఇద్దరు కూడా ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి తపస్సు వల్ల వాళ్ళకి వరం ఇస్తారనమాట. నా యొక్క బాల్య లీలల్ని మీరు చూసేటువంటి అదృష్టం ఉంది అని చెప్తారు. కాబట్టి యశోదామాతకి ఆ యొక్క అదృష్టాన్ని ఇవ్వాలి కాబట్టి స్వామి ఆయన మధుర నుంచి బృందావనం తీసుకుని వెళ్ళడానికి ఆయన అంగీకరించారు. సో ఎలా అయితే కనుక అగ్ని ఎలా అయితే కనుక చాలా సైలెంట్ గా ఉంటుందో ఒక్కొక్కసారి, సో లోపలే ఉంటుందో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మొత్తము 11 సంవత్సరాలు ఆయన బృందావనంలో ఆయన బాల్య లీలలు చేశారనమాట. బాల్య కౌమార కైశోర లీలల్ని ఆయన ఎవరితో పాటు కలిసి చేశారు అంటే కనుక తన జ్యేష్ఠ సోదరుడు అయినటువంటి బలదేవుడు ఆయన యొక్క ప్రధాన విస్తారంతో కలిసి ఆయన చాలా చాలా ఆ యొక్క లీలలన్నీ కూడా ఆయన చేశారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి కూడా ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట లీలలు. ఆయన యొక్క చిన్నప్పుడు ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా బాగుంటాయి. సో వాటి గురించి మనము రేపు చర్చించుకుందామండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. చెప్పండి ఈ మాతాజీ. దండభక్తుడు ఇది ఏ క్యాంటోలో వస్తుందో? దశమ స్కందం మాతాజీ. ఓ దశమ స్కందము 78వ అధ్యాయం. అంటే కృష్ణ అలాగే. బుక్ లో అయితే కనుక 78. మీరు ఇప్పుడు కృష్ణ బుక్ చదువుతున్నారు కదా మాతాజీ, ఇవన్నీ లేలు అవును. వస్తాయి అందులో. 78 78వ ఓకే. అధ్యాయం కృష్ణ బుక్ అలాగే లో. అలాగే. తెలుగులో మరి మారుతున్నప్పుడు ఏమన్నా 1-2 అధ్యాయాలు ముందు వెనక్కి వెళ్తాయి అన్నమాట. కొంచెం ముందు వెనక్కి ఉంటే ఇంగ్లీష్ లో అయితే కనుక 78వ అధ్యాయం. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ప్రభుజీ చెప్పండి. బలరాముడు కంటే ముందు పుట్టిన వాళ్ళ వరకు దేవకీ దేవిని వసుదేవుణ్ణి కారాగారంలోనే ఉంచేవారా లేకుంటే బయట ఉంచారా కంసుడు? యాక్చువల్ గా ఏంటంటే గనక దాని గురించి ఒక్కొక్కసారి ఒకలాగా చెప్తారండి అది. సో కొంతమంది ఏమంటారంటే కనుక పుట్టక ముందు నుంచి కూడా మొత్తం కారాగృహంలోనే ఉంచారని కొంతమంది అంటారు. కొంతమంది అయితే కనుక వాళ్ళ 6 పుట్టిన తర్వాత ఎప్పుడైతే కనుక మళ్ళీ నారద ముని ప్రేరేపించిన తర్వాతే మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆ పిల్లల్ని చంపేసిన తర్వాత 6 చంపిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారని అంటారు. సో బట్ ఏదేమైనా సరే వాళ్ళు పుట్టక ముందు అయినా సరే పుట్టిన తర్వాత అయినా సరే ఆ పిల్లలు మొత్తం అందరూ కూడా కంసుడి యొక్క దృష్టి కంట్రోల్లోనే ఉన్నారనమాట. వాళ్ళు ఫ్రీగా అంటే కనుక వాళ్ళు మధుర దాటి వెళ్ళడానికి లేదనమాట. వాళ్ళు ఏ విధంగా సో జైల్లో ఉన్నా సరే స్వామి పుట్టేటప్పుడు కంపల్సరీ జైల్లో ఉన్నారు. సో దానికి ముందు కూడా అంటే దేవకీదేవి యొక్క వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా వాళ్ళు స్వతంత్రత లేదనమాట. కంసుడి యొక్క కంట్రోల్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఆ 6 మంది పిల్లలు కంసుడి పిల్లలే కదా ప్రభుజీ? 6 మంది కూడా కంసుడి యొక్క పిల్లలే అంతకుముందు జన్మలో అన్నమాట. సో వాళ్ళని చంపిన తర్వాత జైల్లో పెట్టారని అంటారు. సో వాళ్ళని చంపక ముందు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే కనుక కొంతమంది చెప్తారు జైల్లో పెట్టలేదు కానీ పూర్తిగా కంసుడి యొక్క కంట్రోల్లో ఉన్నారంటారు. సో కొంతమంది ఏంటంటే కనుక దేవకీ దేవిని చంపడానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత కూడా మొత్తం జైల్లోనే ఉన్నారు కొంతమంది అంటారు. సో 2 రకాలైనటువంటి వెర్షన్స్ కూడా ఉన్నాయి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.